శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ రోజు పారాయణం. శనివారం 16, 17వ అధ్యాయం. బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట. గత అధ్యాయములో సోల్కర్ తన మొక్కు నెట్లు చెల్లించునో, బాబా దాని నెట్లు ఆమోదించునో చెప్పితిని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించెదననియు, గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించెదననియు బాబా కథలో నిరూపించను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనివారు. నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయార్ద్ర హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు. ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము, అనుపలభ్యము అయిన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను. ఆ కథ ఇచ్చట చెప్పుదును. సకలైశ్వర్యములు అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను. అతడు ఇండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించాను. వానికి అనేక మంది సేవకులుండేవారు. బాబా కీర్తి వారి చెవులు పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనదనని తన స్నేహితునితో చెప్పాను. తనకు వేరేమియూ వలదనియూ, బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియూ చెప్పాను. ఆ స్నేహితుడిట్లనను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాశ గలవానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్యా బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము ఎవరిచ్చెదరు? నీవొక పైసైనా దానము చేయని వాడివే. నీవు బ్రహ్మజ్ఞానమునకే వెదుగునప్పుడు నీ కోరిక నెరవేర్చు వారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రాను పోను టాంగాను బాడుకకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చాను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనెను, బాబా, ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమ్మను చూపెదరని విని నేనింత దూరము వచ్చితిని. ప్రయాణము చేయ నేను మిక్కిలి బడలితిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును. దానికి బాబా ఇట్లు బదులు చెప్పాను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగర బేరమే కాని అరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలనని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలనని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతసముతో నీకు బ్రహ్మమును, దానికి సంబంధించిన వానినన్నిటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుట మొదలెడెను. వానినక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించెను. అప్పటికతడు తన ప్రశ్న తానే మరచినట్లు చేశాను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తమ్మనను. కుర్రవాడి పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు, వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదనియు చెప్పాను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చాను. ఇంతకిద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితం లేకపోయాను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకి తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాలా ఇంటి వద్ద లేరని వారికి తెలిసే ఉండును. ఇది ఎంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వారి కొరకై జరిపించి ఉందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటులు కట్టయుండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో
బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరకే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలెనట. నిజముగా బాబాయందు భక్తి ప్రేమలు కలవాడెవడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండునే కాని ప్రేక్షకుని వలె ఊరికే చూచుచూ కూర్చుని ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రుడా, నేను నడుపుతున్న దానినంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయమిది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవి ఏమనా? పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారం. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తివాదర వలె మిక్కిలి పొదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పెను. వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరిచితిమి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత. అందరూ తమ జీవితములో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం. ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు. అంతర్ముఖత. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించియున్నాడు. కనుక మనుష్యుడెప్పుడునూ బయటనున్న వానిని చూచును. కాని ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలికి పోనిచ్చి లోలున్న ఆత్మను ఏకధ్యానముతో చూడవలెను. పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన చూచుచు బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు. ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకములో 2 తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండునూ మానవుని చేరును. వీనిలో ఒకదానినే అతడు ఎంచుకునవలను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవ దానిని కోరును. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకునుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని. బుద్ధి ఆ రథమును నడుపు సారథి. మనస్సు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియముల అస్వాధీనములో ఉండునో వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకుల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరికి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో, ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణుపదమును చేరగలడు. మనస్సును పావనము చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము, వైరాగ్యము మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. దేహమే నేననుకునుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందు అభిమానముండుటయే బంధమునకు కారణము. నీవు ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువవలను.
గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢము అయినది. ఎవ్వరైనను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన గురువు సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులివ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారా మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకుని పోగలరు. భగవంతుని కటాక్షము ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపచేయగలడు. వేదములు అభ్యసించుట వల్ల గాని, మేధాశక్తి వల్ల గాని, పుస్తక జ్ఞానము వల్ల గాని ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషి వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 దింతలు 5 రూపాయల నోట్ల రూపముతో నున్నది. దయచేసి దానిని బయటకు తీయుము. ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటికి తీశాను. లెక్క పెట్టగా సరిగ్గా 25 10 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమయ్యున్నదో వాడా అభిమానమును పోగొట్టుకొనంత వరకు బ్రహ్మమునిట్లు పొందగలడు. అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ, దుఃఖమను సుడిగుండము వంటిది. అది అసూయ అహంభావమను మొసళ్లతో నిండియున్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువములు వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి శాంతి గాని సంతుష్టి కాని దృఢ నిశ్చయము గాని ఉండవు. మనస్సునందు ఏమాత్రము పేరాశయున్ననో సాధనలన్నీ నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడు, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడు, ఎవనికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానమెందుకు పనికిరానిది. ఆత్మసాక్షాత్కారము పొందుటకు ఇది వానికి సహాయపడదు. ఎవరు అహంకార పూరితులు, ఎవరింద్రియ విషయముల గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమనర్చుట తప్పనిసరి అవసరం. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికి ఏది కావలసినా దానిని వారికి ఇవ్వగలను. కాని వానికి పుచ్చుకుని యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందలేవు. ఈ మసీదులో కూర్చుని నేను ఎప్పుడూ అసత్యములు పలుకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందరు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట ఉన్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతుష్టి చెందిన వారే వెళ్లిపోయారు. బాబా వారి వైశిష్టం అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహలలోనూ ఆశ్రమములలోనూ ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారితరుల గూర్చి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఉందురు. సాయిబాబా అట్టి వారు కారు. బాబాకు ఇల్లు గాని, భార్య గాని, సంతానము గాని, బంధువులు గాని లేరు. అయినప్పటికీ వారు
సమాజములోనే ఉండేవారు. బాబా 4-5 నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునిడేవారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచములో నెట్లు ప్రవర్తించవలేనో బోధించుడివారు. ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమగణ్యుడు. కనుక హేమండ్ పంత్ ఇట్లు చెప్పాను: ఏ దేశమునందు సాయిబాబా అను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబములో వీరు పుట్టిరో అదియూ ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారు ధన్యులు. 16-17 అధ్యాయములు సంపూర్ణము.